ఓం శాంతి. ఒక్క బాబాతో సర్వ సంబంధాలతో అనుభూతి చెయ్యటం, మొత్తం కల్పంలో మనమందరం ఆత్మలతో అనేక రకాల పాత్రలను అభినయించాము. కానీ సంగమయుగంలో మనందరికీ గోల్డెన్ ఛాన్స్ లభించింది. డైరెక్ట్ ఈశ్వరుడితో, భగవంతుడితో జతలో, భగవంతుడితో సర్వ సంబంధాల యొక్క అనుభూతి చెందే గోల్డెన్ ఛాన్స్ లభించింది. మొత్తం కల్పంలో ఇదే మనకి లభించిన గోల్డెన్ ఛాన్స్. అయితే మనము ఒకసారి ఆలోచించాలి, బాబాతో సర్వ సంబంధాలను అనుభూతి చేసేందుకు కారణమేంటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? మొదటి కారణం, ఈ సాకార ప్రపంచంలో మనం అనేక రకాల ఆత్మలతో సంబంధాలు జోడించాము. అవి తమ వైపు మనల్ని ఆకర్షిస్తాయి. అందుకే వాటి నుండి భిన్నంగా అయ్యి బాబాకు ప్రియంగా అయ్యే అభ్యాసం చాలా అవసరం. ఇక్కడ మనం అతీతంగా అవ్వాలి, బాబాకు ప్రియంగా అవ్వాలి. రెండవ కారణం, పూర్తి కల్పంలో 84 జన్మలలో మనం భిన్న భిన్న పాత్రలు అభినయించాము. సగం జన్మలు స్త్రీగా, సగం జన్మలు పురుషునిగా అభినయించుంటాము. ఇది బాబా మురళిలో కూడా చెప్పారు. కానీ మనం ఏ సంబంధాలైతే మంచి రీతిగా నిభాయించగలమంటే, ఇప్పుడు బాబాతో ఆ సంబంధాలను జోడించాలి. మన మధురమైన ఇల్లైన పరంధామానికి వెళ్ళేలోపే మనం దైవీ సంస్కారాలను మనలో నింపుకోవాలి. అర్థమైందా? మూడవ విషయం, అన్ని సంబంధాలను నేర్పుగా అభినయించడంలో బాబా చాలా నేర్పరి అయ్యారు. కేవలం పరమాత్మ మాత్రమే ఈ కళను మనకు నేర్పుతారు. అందుకే బాబాను పారసనాథుడు అని అంటారు. పారసనాథుడు అంటే ఏమిటి? ప్రపంచంలో మనుషులు అంటారు, ఇనుము బంగారాన్ని తాకిందంటే అది బంగారంగా అయిపోతుంది. మరి ఇక్కడ పారసనాథుడైన బాబా మనకు లభించారు. బాబా పారసనాథుడుగా అయ్యి ఈ కలియుగి ఇనుములాగా అయిపోయిన మనుష్యాత్మలను టచ్ చేసి బంగారంగా మారుస్తారు. కాబట్టి మనం ఎంత భాగ్యశాలులం! సర్వరసాల యొక్క బండారమైన బాబా లభించారు. సర్వ ప్రాప్తుల బండారం మనకి లభించింది. సర్వ సంబంధాల సాక్రిన్ మనకి లభించారు.
ద్వాపర యుగం నుండి అనేక సంబంధాలతో పాత్ర అభినయించాం. విదేశాలలో వెళ్ళామంటే అక్కడ అన్నీ లభించే షాపింగ్ మాల్స్ ఉంటాయి, అక్కడ అన్నీ లభిస్తాయి. అదేవిధంగా మన షాపింగ్ సెంటర్ బాబా అయ్యారు. ఎంత టైము, ఎంత ఎనర్జీ మనము వేస్ట్ చేస్తాం షాపింగ్లోకి వెళ్ళామంటే. ఇప్పుడు మన షాపింగ్ సెంటర్ ఎవరయ్యారు? మన షాపింగ్ సెంటర్ బాబా అయ్యారు. ఒకవేళ ఏ సంబంధమైనా తక్కువగా అనుభవం చేశామంటే అదే అంతిమంలో మనల్ని మోసం చేస్తుంది. మనసు, బుద్ధి భ్రమిస్తుంది. కాబట్టి మనం మన మనస్సు, బుద్ధిని ఒక్క బాబాతో జోడించి సర్వప్రాప్తుల యొక్క రసాన్ని అనుభూతి చేయాలి. బిందువుగా అయ్యి బిందువైన బాబాని జ్ఞాపకం చేయాలని అంటారు. కానీ మరి బాబాను సర్వ సంబంధాలలో అనుభూతి చేసుకోవడం వెనుక ఆవశ్యకత ఏమిటి? బిందువు బిందువు అని అంటూ కూర్చుంటే కొన్ని సమయాలలో బోరు కొడుతుంది. ఒకే స్వమానం పదే పదే చేయలేము, అది బోర్ కొడుతుంది. కాబట్టి కిచిడి చాలా బాగుంటుంది, కానీ రోజు అదే తినాలి అంటే బోరు కొడుతుంది కదా. మనుష్యుల యొక్క నేచర్ ఏంటంటే వెరైటీ కావాలి. అందుకే పూర్తి రోజంతా ఉదయం నుండి రాత్రి వరకు బాబాను అనేక రకాల సంబంధాలతో స్మృతి చేయాలి. బాబా ఏమంటారు? సర్వ సంబంధాలతో బాబాను విడిచిపెట్టకండి. ఏదొక పద్ధతితో మనం బాబాను సర్వ సంబంధాలతో అనుభవం చేయాలి. పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే లభించే గోల్డెన్ ఛాన్స్ ఇది. అవునా? చూడండి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు బాబాకు. చెప్పండి, చాలామంది విద్యార్థులు ఉన్నారు. హోషియార్, హోష్ మీద హోష్గా ఉంటుంది. బాబా యొక్క ఇషారా ఏంటి? బాబా యొక్క సమయం యొక్క ఇషారా ఏమిటి, సూచన ఏంటి అంటే ఇప్పుడు వెరైటీ రూపాల్లో బాబాను స్మృతి చేయటం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రూపంలో, అర్థమవుతుందా? పూర్తి రోజంతటిలో ఎన్ని సంబంధాలను బాబాతో జోడించగలం? చెప్పండి, త్వరగా చెప్పండి. సర్వ సంబంధాల సాగరుడు బాబా, కానీ మనం తక్కువలో తక్కువ ఎన్ని సంబంధాలను అనుభవం చేయగలం? 5 సంబంధాల. పూర్తి రోజంతటిలో తక్కువలో తక్కువ మనం 6 సంబంధాలను జోడించవచ్చు. మీకు సమయం లభిస్తే బాబాను ఏదో ఒక సంబంధంలో అనుభూతి చేసుకుని కూర్చోండి. మొదటి సంబంధం అమృత వేళలో మేల్కొని వెంటనే కనులు తెరిచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్తూ
మొదటి సంబంధం అనుభూతి చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి సంబంధం. ఈ బాబా పరంధామం నుండి వచ్చారు. ఈ తండ్రి నిస్వార్థ ప్రేమను పంచుతారు. లౌకిక తండ్రికి స్వార్థం ఉంటుంది, కానీ ఈ తండ్రి అంతిమంలో మనకు సహయోగిగా అయిపోతారు. నిస్వార్థ ప్రేమ బాబా మాత్రమే ఇస్తారు. లౌకిక తండ్రి కూడా పిల్లలకు ప్రేమనిస్తారు, కానీ అందులో స్వార్థం ఉంటుంది. కానీ బాబా మనకి నిస్వార్థ ప్రేమను పంచుతారు. మనం చిన్నపిల్లలుగా అయ్యి బాబా వడిలో కూర్చుని ఇలా మనం అనుభవం చేసుకోవాలి. నేను బాలుక్, బాబా నా మాలిక్ అని నిస్వార్థంగా బాబాతో తండ్రి సంబంధాన్ని జోడించి ప్రేమలో ఇమిడిపోవాలి. ప్రేమను అనుభవం చేసుకోవాలి. బాబా సర్వ ఖజానాల మాలికుడు. అవన్నీ కూడా నన్ను మాలికునిగా చేస్తున్నారు. అప్పుడు ఆ ఖజానాలన్నీ వృద్ధి అవుతూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి నిస్వార్థ ప్రేమతో బాబా నా తండ్రి అని ప్రేమతో అనుభవం చేసుకోండి. అర్థమైందా? మొదటి సంబంధం తండ్రి సంబంధం. రెండవ సంబంధం శిక్షక సంబంధం. మనం కలలో కూడా ఊహించలేదు, స్వయం భగవంతుడే నాకు టీచర్గా అవుతారు అని. ఇది ఎంతటి సౌభాగ్యం! స్వయంగా భగవంతుడే వచ్చి టీచరుగా అయ్యి ఈ డైమండ్ హాల్లో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఇలాంటి శిక్షకుడు పూర్తి కల్పంలో దొరుకుతారా? నిరాకార సర్వశక్తి భగవంతుడు సాకార రూపంలో వచ్చి నన్ను చదివిస్తారు అని కలలో కూడా అనుకోలేదు. బాబా చాలా దూరం నుండి వస్తారు. బాబా టీచర్గా ఈ డైమండ్ హాల్లో నన్ను చదివిస్తున్నారు. ఇది ఎంత అందమైన అనుభూతి! ఇది ఎంతటి సౌభాగ్యం! లౌకిక ప్రపంచంలోని టీచర్లు చెప్తారు, చదివిస్తారు, కానీ చప్పట్లు కొట్టండి. ప్రతిరోజు దూరం నుండి, చాలా దూరం నుండి వచ్చి ప్రతిరోజు మధురమైన శిక్షణలను ఇస్తారు. అమూల్య జ్ఞానరత్నాలతో మన బుద్ధి రూపీ జోలెను పూర్తిగా నింపేస్తారు. దానితో మన బుద్ధి దివ్య బుద్ధిగా అయిపోతుంది. నా టీచర్ యొక్క చెయ్యి నా తలపై సదా ఉంటుంది. స్వయం భగవంతుడి యొక్క చెయ్యి నా తలపైన ఉంది. కాబట్టి ఏ టీచర్స్ అయితే మురళిలో ఇచ్చిన హోంవర్క్ను స్టూడెంట్స్కి ఇస్తారో అది అనేక మంది స్టూడెంట్స్లను తయారు చేస్తుంది కదా.
భగవంతుడి యొక్క చెయ్యి, టీచర్ యొక్క చెయ్యి నా తలపై ఉంది. మురళిని మంచి రీతిలో అనుభవం చేయాలి, మనన చింతన చెయ్యాలి. టిఫిన్ బాక్స్లో టిఫిన్ పెట్టుకుని తీసుకెళ్తారు కదా, దాన్ని తింటారు. అదేవిధంగా మురళిని మంచి రీతిలో మనన చింతన చేసుకోవాలి. ఈ భోజనాన్ని జీర్ణం చేసుకోవాలి, జ్ఞాన భోజనాన్ని. అర్థమవుతుందా? ఇది మన హాబీగా అయిపోవాలి. మనన చింతన చేయటం, మురళి చింతన చేయటం మన హాబీగా అయిపోవాలి. బాబా చెప్పే ప్రతి ఒక్క మహావాక్యాన్ని మనన చింతన చేయడం ద్వారా అది జీర్ణమవుతుంది. అర్థం చేసుకోవాలి మనం. అర్థమైంది కదా? మూడవ సంబంధం సద్గురు యొక్క సంబంధం. సేవా కేంద్రం మూడవ సంబంధమైన సద్గురు సంబంధము ద్వారా సద్గురు యొక్క వరదానాలను తీసుకోవాలి. మనం బాబా దృష్టి ద్వారా వరదానాలను తీసుకోవాలి. బాబా యొక్క చెయ్యి సదా నా తలపై ఉంది అని అనుభవం చేసుకోవాలి. మనం ఏ సేవా కేంద్రానికి వెళ్ళినా బాబా రూమ్కి వెళ్ళి యోగం చేస్తాం. సద్గురువు బాబా దృష్టి ద్వారా మనం వరదానాలతో పాలింపబడతాము. నా సద్గురువు మంత్రాన్ని ఇస్తారు. ఆ మంత్రం మనకి అజాపాజపం అయిపోవాలి. వారి ఛత్రఛాయ క్రింద మనం ఉన్నాము అని అనుభవం చేసుకోవాలి. సత్యుగంలో సింహాసనంపై ఛత్రఛాయ ఉంటుంది కదా. ఎంత ఎక్కువ సమయం మనం సద్గురువు ఛత్రఛాయ కింద ఉండగలమో అంత ఎక్కువ, అంటే అంత పెద్దదిగా సత్యయుగంలో మన సింహాసనంపై ఛత్రఛాయ లభిస్తుంది. పెద్ద ఛత్రఛాయ సింహాసనంపై ఉంటుంది అని అన్నయ్య చెప్తున్నారు. కాబట్టి పూర్తి రోజంతటిలో నేను సద్గురువు శివబాబా యొక్క ఛత్రఛాయలో ఉన్నాను, ఎల్లప్పుడూ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను అని అనుభవం చేసుకోవాలి. అర్థమైందా? బాబా మనల్ని వరదానాల సాగరంలో ముంచుతారు. మనం స్వయంగా ఒక వరదానగా అయిపోవాలి. స్వయం ఆత్మ ఒక వరదానం. బాబా మనకి అమూల్య రత్నాలతో, వరదానాలతో పాలన చేస్తున్నారు. మరి మనం కూడా మాస్టర్ సద్గురువుగా అవ్వాలి. మీ వద్దకు, మీ ముందుకు ఎవరు వచ్చినా సరే మాస్టర్ సద్గురువులుగా అయ్యి మీ మధురమైన మాటల ద్వారా వాళ్ళకి మార్గం లభించాలి. కానీ ఎప్పుడైతే మనం పరమ సద్గురు అయిన శివబాబా యొక్క వరదానాల ద్వారా పాలింపబడతామో అప్పుడే మనం మాస్టర్ సద్గురువులుగా అవుతాము. అర్థమైందా? ఇక నాలుగవ సంబంధం సకుడు. వాస్తవానికి త్రిమూర్తి తండ్రి చాలా 3 రూపాలలో బాగా సంబంధం చేయొచ్చు. అదేంటి? తండ్రి, టీచరు, సద్గురువు. ఈ 3 సంబంధాలలో బాబాను అనుభూతి చేసుకోవటం చాలా మంచి విషయం. పక్కాగా అవ్వాలి, దృఢంగా అవ్వాలి. ఈ 3 సంబంధాలలో దృఢంగా అవ్వాలి.
త్రిమూర్తి బాబా ద్వారా ఈ 3 సంబంధాలు మనకు దృఢంగా అయిపోవాలి. మరి 4వ సంబంధం సఖా సంబంధం. మరి మనం సొంత పిల్లలం కదా, సొంత పిల్లలుగా అయ్యి తండ్రిని సఖునిగా చేసుకోవాలి. అందరూ చప్పట్లు కొట్టండి. మరి మన మనసులోని అన్ని విషయాలను సఖుడైన బాబాకు చెప్పుకోగలుగుతాము. ఇది ఎంతటి సౌభాగ్యం చెప్పండి. మనం సొంత పిల్లలమా లేదా సవితి పిల్లలమా చెప్పండి. సొంత పిల్లలు కాస్ పిల్లలం అంటే సొంత పిల్లలం. కాస్ని తిరిగేస్తే సక్ అవుతుంది. కాబట్టి మనం బాబాను సకుడుగా చేసుకుని మన మనసులోని అన్ని విషయాలను బాబాతో చెప్పుకుని మొత్తం విషయాలను అన్నీ బాబాతో చెప్పుకోవాలి. భగవంతుడు నా సకుడు, నా దోస్తు, నా స్నేహితుడు. అంతిమ సమయంలో ఎవరూ మీ దగ్గరకు రారు. మీ సకుడైన స్వయం భగవంతుడు మాత్రమే మీ కొరకు పరుగున వచ్చేస్తారు. అద్భుతం ఏమిటి అంటే ఈ సకుడు 5000 సంవత్సరాల తరువాత మాత్రమే లభిస్తాడు. మరి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. 5000 సంవత్సరాల తర్వాత లభించే ఈ సకుడుని మన హృదయంలో దాచుకోవాలి. వారితో మన సంబంధాన్ని జోడించుకోగలగాలి. అర్థమవుతుందా? నేను భగవంతుడికి స్నేహితునిగా అయ్యాను, పవిత్రత ప్రామిస్ చేశాను. ఈ దోస్తు, ఈ స్నేహితుడు నా ప్రతి విషయం నుండి సంరక్షిస్తాడు. బాబా చెప్తారు, నన్ను మీ స్నేహితుడిగా చేసుకోండి. అమెరికా నుండి కొన్ని సంవత్సరాల తర్వాత దోస్తీ వస్తే మరి వారి చుట్టూ తిరుగుతారు కదా, వారిని వెంట పెట్టుకుని తిరుగుతారు. అదేవిధంగా 5000 సంవత్సరాల తర్వాత 5000 సంవత్సరాల తర్వాత లభించే ఈ దోస్తు, ఈ స్నేహితుడిని అసలు వదిలిపెట్టే విషయమే లేదు కదా. అస్సలు వదిలిపెట్టకూడదు బాబాని. ఇప్పుడు ఇక 5వ సంబంధం వారసునిగా, బిడ్డ సంబంధం. అర్థమవుతుందా? బాబాను బిడ్డగా, బాబాను వారసునిగా చేసుకోవటం. అర్థమవుతుందా? బాబాను బిడ్డగా చేసుకోవటం అంటే బాబా యొక్క వారసత్వానికి అధికారులుగా అవ్వటం. ఎప్పటి వరకు బాబాను వారసునిగా చేసుకోలేమో అప్పటి వరకు మనకు ప్రీతి లభించదు. మన యొక్క ప్రాపర్టీని బాబాకు ఇచ్చేయగలగాలి. ఈ బిడ్డ మన బరువులను తీసుకుని సత్యుగంలోకి తీసుకువెళ్తాడు. ఇలాంటి సంతానం ఇక మరి ఏ యుగంలో కూడా లభించరు. ఈ బిడ్డను చాలా బాగా ప్రేమించగలగాలి. ఈ బిడ్డ అంటే బాబా ఎటువంటి ఆజ్ఞాకారి బిడ్డ అంటే మనకి ఏది కావాలో అది ముందుగానే ప్రాప్తింపచేస్తాడు. అంతటి ఆజ్ఞాకారి బిడ్డ బాబా అయినారు కదా.
ఇప్పుడు మనం 6వ సంబంధం గురించి విందాము. బాబాను తల్లిగా చేసుకోవటం. మొత్తం సృష్టిలో తల్లి సంబంధం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి ప్రేమ చాలా అమూల్యమైనది. తల్లి ప్రేమతో మరొక ప్రేమను పోల్చలేము. ఇలాంటి ప్రేమను ఎవ్వరూ ఇవ్వలేరు. ఎంతో మమతతో కూడిన పాలన చేస్తారు. మరి మా అంటే బాబా మనకి మా అనగా తల్లిగా కూడా అయ్యారు. మా అన్న శబ్దానికి ఇక్కడ మనం కొన్ని అర్థాలను తీసుకోవచ్చు. మొదటి మా అనగా మొదటి అమ్మ జన్మనిచ్చిన తల్లి. జన్మనిచ్చిన తల్లి మా అవుతారు, అమ్మ అవుతారు. ఇక రెండవది బ్రహ్మ బాబా. బ్రహ్మ బడీమా. బ్రహ్మ బాబా మనకు తల్లిగా అయ్యి పాలన చేస్తారు. ఇక మూడవది జగదంబ సరస్వతి మమ్మ. నాలుగవది డ్రామాలో కూడా మా అనగా తల్లి లేదా అమ్మ ఉన్నది. అందుకే బాబా ఏం చెప్తారు, డ్రామాలో జరిగేదంతా కూడా కళ్యాణమే. ఎందుకంటే తల్లి మా అంటే అమ్మ పిల్లలకు ఎప్పుడూ కళ్యాణమే చేస్తుంది. ఇక ఐదవది ధరిత్రి మా అనగా భూమాత. మరి భూమి కూడా మాతగా అయ్యి మనల్ని మోస్తుంది. మరి ఆరవది పరమాత్మ. పరమాత్మ కూడా తల్లిగా అయ్యి మనల్ని పాలన చేస్తున్నారు. విశేషం ఏమిటి అంటే వీరందరి ప్రేమ ఒక్క బాబా ద్వారా లభిస్తుంది. ఈ సంగమయుగంలో మనం బాబాను ఎంతగా తల్లి సంబంధంలో అనుభవం చేసుకుంటామో అంతగా మనకి అమూల్యమైన ఆత్మిక ప్రేమ లభిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు 7వ సంబంధం ప్రియతముడు. బాబా నాకు ప్రియుడు. నేను ఆత్మ ప్రియురాలిని. బాబాను ప్రియతముడి రూపంలో అనుభవం చేసుకోవాలి. నా మనస్సు యొక్క జతగాడు ప్రియతముడు. నా మనస్సును నా ప్రియతముడికి ఇచ్చేశాను. వారు అనేక గుణాలతో నన్ను అలంకరిస్తారు. వారు నా మనస్సు అనే మందిరంలో వారు నా మనస్సు రూపీ మందిరంలోని ఉంటారు. మనం 2 విషయాలను అర్థం చేసుకోవాలి. ఒకటి ఈశ్వరుడు, 2 నశ్వరం.
ఈశ్వరుడిని పట్టుకోవాలి, నశ్వరాన్ని వదిలేయాలి. అర్థమవుతుందా? ఈ నా ప్రియతముడు ఎంతటి అలౌకిక ప్రేమను ఇస్తారంటే అది చెప్పలేను. ప్రతిరోజు ఈ ప్రియతముడి యొక్క ప్రేమను పొంది అనుభవం చేసుకోవాలి, ఆత్మిక ప్రేమను అనుభవం చేసుకోవాలి. ఇటువంటి ప్రియతముడిని సదా మహిమ చేస్తూ ఉండాలి, గుణగానం చేస్తూ ఉండాలి. మనస్సు రూపీ మందిరంలో సదా ఈ ప్రియతముడిని కొలువుంచుకోవాలి. ఈ ప్రియతముడి యొక్క ప్రేమతో నా హృదయం ఈ ప్రియతముడి యొక్క పాటల్ని సదా మోగిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఈశ్వర్, నశ్వర్ అనే 2 పదాలు మాత్రమే ఉన్నాయి. ఈశ్వరుడు అంటే భగవంతుడు, నశ్వర్ అంటే వ్యక్తులు మరియు వైభవాలు. మనం ఈశ్వరుడి యొక్క ప్రేమను పొంది వారిని మనవారిగా చేసుకోవాలి. అంతేగాని నశ్వరమైన ఏ వ్యక్తి వైపు కానీ వైభవాల వైపు కానీ మన ప్రేమను మళ్లించకూడదు. మరి ఇప్పుడు 8వ సంబంధం. బాబా నా సుప్రీం సర్జన్. బాబా ఎవరు? నా సుప్రీం సర్జన్. ఏ అనారోగ్యానికి కానీ పాత సంస్కారానికి కానీ, అంటే మనం అనారోగ్యాలను పాత సంస్కారాలను జయించలేక ఉన్నప్పుడు దాన్ని ఎక్కువగా పట్టించుకోకండి. అవినాశి సర్జన్ అయిన బాబాను పిలవండి. బాబా సర్జన్, సుప్రీం సర్జన్ రా అని అనండి. ఈ అనారోగ్యము సరిచేయండి, రండి నా సుప్రీం సర్జన్ రండి అని బాబాను పిలవండి. మీరే ఈ అనారోగ్యాన్ని బాగు చేస్తారు. మీరే అవినాశి సుప్రీం సర్జన్ అని సంభాషణ చేయండి. ఎలా అయితే సర్జన్, డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు శరీరాన్ని అంతటినీ ఇస్తారో అదేవిధంగా బాబాకు సమర్పణ చేయాలి, సర్వస్వ సమర్పణ చేయాలి సుప్రీం సర్జన్కు. ఇందులో మన యొక్క పాత సంస్కారాల యొక్క ఆపరేషన్ను ఈ సుప్రీం సర్జన్ చేత చేయించుకోవాలి. దీనికి కూడా బాబా ఎప్పుడు ఎవరు రెడీగా ఉంటారు. నా మనస్సు దేనికి భయపడకూడదు అని నిశ్చయం పెట్టుకోండి. అవినాశి సర్జన్ అయిన బాబాకు చెప్పి ఆపరేషన్ చేయించుకోవాలి. బాబా మనల్ని అన్నిటి నుండి ఫ్రీగా చేయడానికే వచ్చారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎటువంటి అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చేయలేదు. సుప్రీం సర్జన్ నా జతలోనే ఉన్నారు అని అనుభవం చేయండి. బాబా అంటారు, నేను తయారుగా ఉన్నాను, నన్ను పిలవండి, నేను వచ్చి మీకు ఆపరేషన్ చేస్తాను. తర్వాత సంబంధం. బాబా నా రక్షకుడు. ఈ సంబంధంలో బాబా నాకు వెనుముకగా అయినారు అనే అనుభవం చేయాలి. మనం నిర్భయంగా ఉండాలి. సర్వశక్తివంతుడు రక్షకుడుగా అయి నా జతలో ఉన్నాడు అని అనుభవం చేయాలి. రాజులుగా, మహారాజులుగా అవ్వాలంటే ఉండవలసిన మొదటి గుణం నిర్భయత. కొద్దిగా అయినా భయం ఉంటే అప్పుడు రాజు అని ఎలా అంటారు, మహారాజు అని ఎలా అంటారు? మరి ఈ నిర్భయతను అనుభవం చేయాలంటే బాబా నా వెనుముకగా ఉన్నారు అని అనుభూతి చేసుకోవాలి. సర్వశక్తివంతుడు అయిన భగవంతుని హస్తం నా శిరస్సుపై ఉంది. వారి యొక్క శక్తిశాలి కిరణాలు నాలో ప్రవహిస్తున్నాయి. సర్వోచ్చ రక్షకుడు నా జతలో ఉన్నాడు
ఈ విధంగా అనుభవం చేసుకోవాలి. ఇక నాకు ఏ విషయం యొక్క భయము లేదు. మరి చూడండి, ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఉంటే ఇక అప్పుడు మనకి ఎటువంటి భయము ఉండదు. ఎవరైనా ఏదైనా చేస్తారు అనుకుంటే మనకి అనిపిస్తుంది, ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు నన్ను రక్షిస్తారు అని భావిస్తారు కదా, వాళ్ళు నాకు మద్దతు ఇస్తారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ సర్వోన్నత రక్షకుడైన భగవంతుడు నా జతలో ఉన్నారు. ఇక భయపడడానికి ఏముంది? ఈ విధంగా గాఢంగా అనుభూతి చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి భయము ఉండదు. ఇక 10వ సంబంధం, బాబా నాకు గైడు, పండగా ఉన్నారు. మనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సమస్యల్లో మునిగిపోయి ఉన్నప్పుడు బాబాను గైడ్ రూపంలో పిలవండి. బాబాకు మీ సమస్యలన్నిటినీ చెప్పి వారి నుండి సలహాను పొందండి. బాబా, మీరు గైడు, నాకు గైడెన్స్ ఇవ్వండి. నేనేం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని నాకు గైడెన్స్ ఇవ్వండి బాబా అని బాబాను అడగండి. బాబా తప్పకుండా వస్తారు, మీకు గైడెన్స్ కూడా ఇస్తారు. ప్రపంచంలో గైడెన్స్ ఇచ్చే వాళ్ళైతే గతం యొక్క విషయాలను వాళ్ళు వివరించలేరు. కానీ బాబా ఎటువంటి గైడ్ అంటే 3 కాలాల గురించి పూర్తిగా జ్ఞానం ఉన్న తెలిసిన గైడు. ప్రపంచంలో గైడ్గా ఉన్నవారు కొంత స్వార్థంతో ఉండి గైడ్ చేస్తారు. కానీ ఈ గైడ్ నిస్వార్థంగా అయ్యి మనకు గైడెన్స్ ఇస్తారు, సలహా ఇస్తారు. పర్ఫెక్ట్ గైడెన్స్ బాబా ఇస్తారు. అందుకే బాబాను గైడ్ రూపంలో పిలవండి. బాబా అంతిమ సమయం వరకు మనకు తప్పకుండా గైడెన్స్ ఇస్తారు. మనం తెలివితో కాదు, స్వచ్ఛతతో పిలవాలి, స్వచ్ఛమైన మనసుతో బాబాను పిలవాలి. అప్పుడు బాబా గైడ్గా వచ్చి తప్పకుండా మనకి గైడెన్స్ ఇస్తారు. ఇక్కడికి వెళ్ళండి, ఇది చేయకండి, ఇప్పుడు ఇది చెయ్యండి, ఇది చేయకూడదు, ఇటువంటి గైడెన్స్ను బాబా మనకి అంతిమ సమయంలో ఇస్తారు. ఇక 11వ సంబంధం, ధర్మరాజు యొక్క సంబంధం. మనకు ధర్మరాజు అంటే భయం ఉండాలి. దీని అర్థం చిన్న పెద్ద పాపాలలో భయం ఉండాలి. ధర్మరాజు మనల్ని చూస్తున్నారు అని భావించి ప్రతి కర్మ చెయ్యాలి. వండర్ఫుల్ అంటే అర్థం 1 అనగా బాబా, డర్ అనగా ఫుల్ అనగా ఒక్కరితో భయం ఉండాలి. అర్థమైందా? నేను ఏ సంకల్పం చేస్తున్నానో అది వతనంలో బాబా దగ్గర టీవీలో బాబా చూస్తున్నారు. ఈ విధంగా అనుభవం చేసుకోవాలి. ఈ విధమైన సంకల్పం ఉంటే అప్పుడు భయం ఉంటుంది. ఎందుకంటే మనకు యోగంతో రేస్ అవుతూ ఉంది కనుక ఈ రేస్తో పరుగు తీయాలి అంటే, యోగం అంటే ఒక రేస్ అని కూడా బాబా చెప్పారు. ఈ రేస్లో విన్ అవ్వాలి అంటే బాబాతో సర్వ సంబంధాల ప్రాప్తిని నిభాయించాలి. అచ్చా, ఓం శాంతి.